అభివృద్ధి చేసుకొని గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని మీరు గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు త్వరలో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మరి త్వరలోనే పెట్టాలనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు 42% అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పార్టీ గుర్తు మీద నిలబడే ఈ పదవులు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పదవులు కాబట్టి 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరి ఈ ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి, మరి నరేంద్ర మోడీ గారు మరి తప్పకుండా ఈ పార్లమెంట్ సెక్షన్లోనే మరి 42% రిజర్వేషన్ను చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలా బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కానీ ఉద్యోగంగా కానీ అదేవిధంగా అన్ని రంగాలలో కూడా బీసీలు వెనుకబడి ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 42% ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. జరిగే నష్టం మొత్తం కూడా బీసీలకే జరుగుతుంది. బీసీలలో ఉన్న కులాలు ఇస్తే కూడా పర్సంటేజ్ ఇచ్చినా కానీ మాకు ఈ 42% కూడా సంతృప్తిగా లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 42%, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినటువంటి 42%ను మేము అంగీకరించినాం. మరి మీ పార్లమెంట్లో ఆపిండ్రు. అది ఆపకుండా దాని పార్లమెంట్ సభ్యులు వెంబడే దాని మీద బిల్లు పెట్టి అమలు చేయించవలసిన అవసరము ప్రతి పార్లమెంట్ సభ్యునికి బీసీ పార్లమెంట్ సభ్యులకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మేము ఢిల్లీకి పోయిన 4-5 రోజుల్లో మేము ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుని కలిసే ప్రయత్నం చేసినాము. ప్రతి బీసీ మంత్రులను కలిసే ప్రయత్నం చేసినాము. రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా ఖర్గే గారికి కలిసే ప్రయత్నం చేసినాము. కేసీ వేణుగోపాల్ గారికి కలిసే ప్రయత్నం చేసినాము. కానీ కొన్ని అంతరాయాల వల్ల వాళ్ళ పేరెంట్కి వెళ్ళలేకపోయినాం. కానీ వాళ్ళ సెక్రటరీలా కలిసి మాట్లాడి మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే జరిగే ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే ఈ ఎన్నికలను తిరస్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మా బీసీ సోదరులు మరి బీసీ సంక్షేమం కోసము, బీసీ రిజర్వేషన్ కోసము ఏదైతే పోరాటంలో పాల్గొంటుండ్రో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే మళ్ళీ చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ మహిళామణులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పోయి ఢిల్లీలో ఈ అమరైనంత వరకు ఢిల్లీలోనే అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో ఢిల్లీకి వచ్చి నాతో సహకరించి కష్టపడి అన్నింటిలో పాల్గొన్నటువంటి కృష్ణ కానీ, మన మల్లికార్జున పటేల్ కానీ, సుధాకర్ గౌడ్ గారికి కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బీసీ, జై బీసీ.